హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? ముందుగా బేతాళ తెలుగు కథలను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? విక్రమార్కుణ్ణి పరీక్షించడానికి బేతాళుడు మళ్లీ కథ చెప్పడం ప్రారంభించాడు. ఓ విక్రమార్క, ఈసారి దైవ సంకల్పం, మానవ ప్రయత్నం మరియు విధిని ప్రశ్నించే ఒక వింత పరిస్థితిని చవిచూసిన ఒక రాజకుటుంబం మరియు ఒక మహారుషి కోసం కథ చెప్తాను విను అంటూ. పూర్వం మౌర్యదేశాన్ని పరిపాలించే రాజుకు చాలా కాలం తర్వాత విజయసేనుడు అనే కుమారుడు జన్మించాడు. రాకుమారుడు పుట్టిన వెంటనే ఆస్థానంలో ఉన్న ఒక ప్రఖ్యాత జ్యోతిష్యుడు వచ్చి రాజుతో ఇలా చెప్పాడు: మహారాజా, మీ కుమారుడు రాజరిక లక్షణాలతో జన్మించాడు, కాని విధి నిర్ణయం ప్రకారం ఇతను తన 16వ ఏట ఒక వింతైన శాపం కారణంగా మరణిస్తాడు. ఈ మాట విన్న రాజు మరియు రాణి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తమ కుమారుడిని రక్షించుకోవడానికి రాజు ఒక ప్రసిద్ధ తాపసి అయిన ధ్యానానందుడిని ఆశ్రయించాడు. తాపసి ధ్యానానందుడు తన తపోశక్తితో రాకుమారుడి జాతకాన్ని పరిశీలించి ఇలా పలికాడు: రాజా, ఇది విధిలిఖితం, కాని నేను నా తపోశక్తితో విధిని కొద్దిగా ప్రభావితం చెయ్యగలను. నేను ఒక అద్భుతమైన యంత్రం తయారు చేస్తాను. ఆ యంత్రాన్ని ఒక రహస్య ప్రదేశంలో ఉంచుతారు. ఆ యంత్రం రాకుమారుడికి రక్షణ కల్పిస్తుంది. అయితే దానికి ఒక షరతు ఉంది: రాకుమారుడు 16 ఏళ్లు నిండే వరకు ఒక్క క్షణం కూడా ఆ యంత్రం నుండి కనీసం ఒక అడుగు దూరంలో ఉండకూడదు అని షరతుతో కూడిన పరిష్కారాన్ని తాపసి రాజుకు చెప్తాడు. రాజు వెంటనే అంగీకరించి తాపసి చెప్పినట్లుగా కోటలో ఒక రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేయించాడు. ఆ ప్రదేశంలో యంత్రాన్ని ప్రతిష్ఠించి రాకుమారుడిని చిన్నప్పటినుంచే ఆ ప్రదేశం నుండి కదలనివ్వకుండా పెంచారు. రాకుమారుడికి విద్యాబుద్ధులు సైతం ఆ రహస్య ప్రదేశంలోనే నేర్పిస్తారు. యంత్రం రక్షణలోనే ఆహారం తీసుకోవడం కూడా జరిగేది. విజయసేనుడు తన 16 ఏళ్ల జీవితాన్ని యంత్రం యొక్క నీడలో బయటి ప్రపంచాన్ని చూడకుండా గడిపాడు. రాకుమారుడికి 16 ఏళ్లు నిండడానికి సరిగ్గా ఒక రోజు ముందు తాపసి ధ్యానానందుడు రాజు వద్దకు వచ్చి రాకుమారుడిని చూసి ఇలా అన్నాడు: మహారాజా, విధి బలంగా ఉంది, కాని మనం దానిని జయించాం. ఈరోజు రాత్రి జాగ్రత్తగా ఉండండి. రేపు సూర్యోదయం తర్వాత విధి అతన్ని ఏమీ చేయలేదు. అదే రోజు రాత్రి రాకుమారుడికి తన జీవితంలో ఒక్కరోజు కూడా బయటి ప్రపంచం చూడలేదనే తీవ్రమైన బాధ కలిగింది. తన స్నేహితులతో కలిసి రాజభవనం నుండి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్న కొలను దగ్గరకు వెళ్లి ఆకాశంలోని నక్షత్రాలను చూడాలని కోరుకున్నాడు. రాకుమారుడు ఒక్క అడుగు దూరం వేయగానే కొలను దగ్గర బాహం తీర్చుకుంటున్న ఒక పాము అతన్ని కాటేసింది. రాకుమారుడు అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న రాజు మరియు ధ్యానానందుడు హుటాహుటిన కొలను దగ్గరికి చేరుకుని కుప్పకూలిన విజయసేనుడిని చూసి బాధపడ్డారు. విజయసేనుడి తల్లి గుండెలు బాదుకుని ఏడుస్తుంది. రాజు ఇంక నాకు వారసుడు లేడు అని వెక్కి ఏడుస్తున్నాడు. తాపసి ధ్యానానందుడు రహస్య గదిలో ఉన్న యంత్రాన్ని చూస్తూ, నేను విధిని 16 ఏళ్ల వరకు బంధించగలిగాను, కాని ఒకే ఒక్క అడుగు దూరం వల్ల విధి గెలిచింది. ఎంత పెద్ద తలపండిన పండితుడైనా సరే విధికి విశ్వానికి తలదించాలి తప్ప విధిని ఎదురించి విధిరాత మార్చాలి అనుకోవడం మూర్ఖపు చర్య అవుతుంది అని మనసులోనే బాధపడ్డాడు. కథ చెప్పడం ముగించి బేతాళుడు విక్రమార్కునితో: ఓ విక్రమార్క, శ్రద్ధగా విన్నావు కదా? విధి వలయం చుట్టూ సాగిన ఈ కథలో అసలు అపరాధం ఎవరిది? రాకుమారుడి మరణానికి అసలు కారణం ఎవరు? యంత్ర యొక్క రక్షణను 16 ఏళ్లు మాత్రమే ఇవ్వగలనని పూర్తి రక్షణ ఇవ్వలేకపోయిన తాపసి ధ్యాననదుడిదా? లేక తన విధిని మార్చుకోవడానికి చేసిన తపస్సును, నియమాన్ని ఉల్లంఘించి ఒక్క అడుగు బయటపెట్టినందుకు రాకుమారుడు విజయసేనుడి నిర్లక్ష్యమా? కుమారుణ్ణి పూర్తిగా నియంత్రించలేక ఒక్క అడుగు దూరంలోకి వెళ్లడానికి అనుమతించినందుకు మహారాజుది తప్పవుతుందా? ఈ ముగ్గురిలో మరణానికి కారణమైన అత్యంత దోషి ఎవరు? నువ్వు దీనికి సమాధానం తెలిసి కూడా మౌనంగా ఉంటే నీ తల పగిలిపోతుంది. విధిలిఖితాన్ని అతిక్రమించే ప్రయత్నంలో జరిగిన ఈ విషాదకర సంఘటనకు అత్యంత దోషి ఎవరు అనే ఈ సూక్ష్మమైన ప్రశ్నకు విక్రమార్కుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు: ఓ బేతాళ, విధి, ప్రయత్నం మరియు నియమం అనే 3 అంశాల ఆధారంగా ఈ తీర్పును విశ్లేషించాలి. తాపసి ధ్యానానందుడు
తన తపోశక్తిని ఉపయోగించి విధిని మార్చడానికి లేదా విధిని వాయిదా వేయడానికి ఒక మార్గాన్ని చూపాడు. ఆయన చెప్పిన షరతు 16 ఏళ్లు నిండే వరకు ఒక్క అడుగు కూడా యంత్రం నుండి దూరంగా ఉండకూడదు అనేది. ఆయన శక్తి 16 ఏళ్ల రక్షణకు మాత్రమే సరిపోతుందని ముందే స్పష్టం చేశారు. నియమాన్ని పాటించకపోతే విధి గెలుస్తుందని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన కేవలం నిబంధనను చెప్పిన వ్యక్తి. ఆ నిబంధన ఉల్లంఘనకు ఆయన దోషికారు. రాజు తన కుమారుడిని రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసినా చివరి రోజు రాత్రి తన కుమారుడిపై పూర్తి నియంత్రణ ఉంచలేకపోయాడు. ఒక అడుగు దూరం వెళ్లడానికి అనుమతించడం లేదా దానిని పూర్తిగా నివారించకపోవడం అతని తప్పే. కాని రాజు ఉద్దేశ్యం రక్షించడమే తప్ప ప్రమాదంలో పడేయడం కాదు. కాబట్టి రాజు నిర్లక్ష్యానికి మాత్రమే బాధ్యుడు, కాని మరణానికి కారణమైన ప్రధాన దోషి కాదు. రాకుమారుడు 16 ఏళ్ల జీవితాన్ని రక్షణలో గడిపాడు. అంటే నియమాన్ని ఉల్లంఘిస్తే మరణం తప్పదని అతనికి తెలుసు. నిబంధన రక్షణకు మూలమైనప్పుడు ఆ నిబంధనను ఉల్లంఘించిన వ్యక్తి మాత్రమే తన మరణానికి పూర్తి బాధ్యత వహించాలి. ఒక్క అడుగు దూరం వెళ్లడానికి కల కోరిక, అతని అలసత్వం అతని జీవితానికి పెట్టిన నియమాన్ని బద్దలు కొట్టింది. విధిని జయించే అవకాశం ఉన్నా కేవలం ఒక క్షణికావేశంలో అతను తన జీవితాన్ని పణంగా పెట్టాడు. అందుకే తాపసి చెప్పిన నియమాన్ని స్వయంగా ఉల్లంఘించినందుకు విధి లిఖితాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నంలో ఆ అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన రాకుమారుడిదే తప్పు. అందుకే విజయసేనుడే అత్యంత దోషి. విక్రమార్కుడు విధి, కర్మ మరియు నియమాన్ని ఉల్లంఘించటంలో ఉన్న ధర్మాన్ని విడమర్చి చెప్పినందుకు బేతాళుడు మళ్లీ నవ్వుతూ, మహారాజా, ఎంత కఠినమైన ప్రశ్నైనా, ఎంత క్లిష్టమైన ధర్మ సూక్ష్మమైనా నీ ముందు నిలబడటం లేదు. నియమాన్ని పాటించని వాడే ఫలితాన్ని అనుభవించాలని సరిగ్గా చెప్పావు. అందుకే నువ్వు మౌనాన్ని వీడావు కాబట్టి అని పలికి బేతాళుడు శవం నుండి బయటికి వచ్చి ఒక్క క్షణంలో మళ్లీ చెట్టుపై ఉన్న తన స్థానానికి వెళ్ళి తలకిందులుగా వేలాడసాగాడు. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ శాన్వి తెలుగు స్టోరీస్ ఛానల్.